ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. దేశ రాజధానిని పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో వాయు కాలుష్య నాణ్యత సూచి 376గా నమోదైంది. ఉష్ణోగ్రత కనిష్టంగా 10.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ వింటర్ సీజన్లో ఇది అత్యల్ప ఉష్ణోగ్రతని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉన్నాయి. ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 410, అశోక్ విహార్లో 418, ద్వారకా సెక్టర్ 8లో 401గా ఉంది. అలాగే మున్కాలో AQI 413గా నమోదైంది. మయూర్ విహార్, కాళింది కుంజ్, ఇండియా గేట్తో పాటు చాలా ప్రాంతాలను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగా క్షీణించిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. పెరుగుతున్న వాయు కాలుష్యం, పడిపోతున్న ఉష్ణోగ్రతలతో హస్తిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్కూల్స్ మూసేసి ఆన్లైన్లో క్లాసులు కొనసాగిస్తున్నారు. వాయు కాలుష్యం పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.